విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని 33వ డివిజన్ సత్యనారాయణపురంలో స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే ఉద్దేశంతో స్వదేశీ అంగడి స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. విజయవాడ స్వదేశీ జాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో కుటీర, చిన్న, మధ్య తరహా స్వదేశీ ఉత్పత్తులు తయారు చేస్తున్న మహిళా ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ప్రోత్సాహం అందించేలా ఈ అంగళ్ల సముదాయాన్ని ఏర్పాటు చేశారు. ఈ అంగళ్ల సముదాయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలు స్వదేశీ అంగడి స్టాల్స్ ను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కుటీర పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. స్వదేశీ జాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో గ్రామీణ జీవన విధానం, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను ప్రోత్సహించే లక్ష్యంతో రాగి, కొర్రలు, గోధుమలు, చిరుధాన్యాలతో తయారైన పౌష్టికాహార పదార్థాలు, ఆర్గానిక్ ఉత్పత్తులు, గ్రామీణ తేనె, దేశీ గుడ్లు, హస్తకళా వస్తువులు, దుస్తులు వంటి అనేక స్వదేశీ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు ఆయన వివరించారు. డ్రై ఫ్రూట్స్ కూడా 8 రకాలు 300 కేజీ రండి మేడం. సపోటా సత్యనారాయణపురం శివాలయంలోని సీతారామ కళ్యాణ మండపం నందు మరి ఇక్కడ స్వదేశీ జాగరణ మంచ్ అనే పేరుతో ఈరోజు గ్రామీణ వాతావరణంలో ఆరోగ్యకరమైనటువంటి వస్తువులు, రాగితో చేసినవి కానీ, కొర్రలతో చేసినవి కానీ, అలాగే గోధుమలతో చేసినవి కానీ, అనేక తినుబండారాలు కానించి మరి ఆర్గానిక్ వస్తువులు, అలాగే మంచి ఫుడ్డు ఐటమ్స్, అలాగే క్లాత్స్, అట్లాగే పుట్ట తేనె, గ్రామీణ తేనె, గ్రామీణ కుంకుడుకాయ రసం, ఇవన్నీ కూడా వామ్ వాటర్ అన్నీ కూడా ఇక్కడ స్టాల్స్గా పెట్టి పెద్ద ఎత్తున ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఇప్పుడే ప్రారంభించుకున్నాం, సంతోషం. దీన్ని సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అసలు ఇక్కడ ఏ వస్తువులు ఉన్నాయి, మార్కెట్లో మనకి సూపర్ మార్కెట్లో కానీ మార్కెట్లో కానీ దొరకని వస్తువులు ఇక్కడ అనేకమైనటువంటి ఉన్నాయి. దీన్ని ఇప్పుడే అన్ని దాదాపు 30 స్టాల్స్ దాకా ఉన్నాయి. దీన్ని సందర్శించాం. దీనివల్ల మెరుగైనటువంటి జీవన విధానం, ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానం దీనికి అలవాటు చేసుకోవడానికి మన పూర్వపు పద్ధతుల్లోకి ఇప్పుడంతా ఈ జంక్ ఫుడ్కి అలవాటు పడిపోయినటువంటి యుగంలో మళ్ళా మన మిల్లెట్స్తో, అలాగే పౌష్టికాహారం, మంచి ప్రోటీన్స్తో ఉన్నటువంటి ఐరన్ ఫుడ్ ఇక్కడ పెరుగుతూ ఉంది. ఎన్నిటిని చూసి దాన్ని మనం నేర్చుకోవటం, అలాగే ఇలాంటి స్టాల్స్ పెట్టి కష్టపడి పెట్టిన వాళ్ళని ప్రోత్సహించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. స్వదేశీ జాగరణ్ మంచ్ ఆర్గనైజర్స్ అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. ఇది ఒక మంచి కార్యక్రమం. ఇలాంటి ఎగ్జిబిషన్లు అన్ని రకాలుగా ప్రోత్సహిస్తాం, వీళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉంటాం. భవిష్యత్తులో కూడా దీన్ని మరిన్ని చోట్ల పెట్టే విధంగా కూడా వీళ్ళని కోరుతాం. అన్ని చోట్ల కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం. దీన్ని పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకోమని కోరుతా ఉన్నా. హృదయపూర్వకంగా వాళ్ళందరినీ అభినందిస్తాం.